నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరెక్ట్గా ఏడాది కావచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లో అనేక వ్యూహాలతో అసలు రేవంత్ రెడ్డి వ్యూహం పన్నాడంటే ఖచ్చితంగా అవతల పార్టీలు ఇరుకునబడాల్సిందే. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి వ్యూహం మార్చినట్టుగా తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణలో విలువిల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా రేవంత్ వ్యూహం మార్చినట్టు మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఒకసారి నేను ఎందుకు వ్యూహం మార్చారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నానంటే, స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మార్చినట్టుగా తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జరిగినటువంటి చేరికలు చూస్తున్న తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పటి వరకు రేవంత్ను టార్గెట్ అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైనే ఉండింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ను లేవనివ్వకుండా చావు దెబ్బ కొట్టడమే టార్గెట్గా ఇప్పటివరకు కారు పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంది. సో ఇప్పుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కూడా కోర్టులో కేసులు వేయడంతో రేవంత్ రెడ్డి జోరు తగ్గించారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపించింది. అయితే వీళ్ళ కేసును విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు వేసే విషయంలో అసెంబ్లీ స్పీకర్కే తుది గడువు, తుది నిర్ణయం నిర్దేశించేలా కూడా స్పష్టత ఇచ్చింది హైకోర్టు. సో ఇప్పుడు కోర్టు తీర్పుతో ఫిరాయింపుదారుల్లో కొంత ఫుల్ జోష్ మొదలైంది. అలాగే మరిన్ని ఫిరాయింపులకు తెరలేపడానికి కూడా రేవంత్ రెడ్డికి కూడా కొంత లైన్ క్లియర్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఇలాంటి ఫిరాయింపులనే చాలా వరకు ఎంకరేజ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులకు యథేచ్ఛగా పాల్గొన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు ఇదే ఫిరాయింపులను ఎదురు తిరిగి తమ మెడకే చుట్టినప్పటికీ కూడా గిలగిల్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే కోర్టు తీర్పుతో లైన్ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి తొందరలోనే మళ్ళీ ఫిరాయింపులు ఉంటాయని అనుకోవాలి. అయితే ఇప్పుడు రేవంత్ మార్చినటువంటి వ్యూహం ఏంటంటే, మాజీలను కూడా చేర్చుకోవాలని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్కి వచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లోనే బీఆర్ఎస్ నుండి మాత్రమే కాకుండా బీజేపీ నుండి కూడా వలసలను ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం పన్నాడు. ఇందులో భాగంగానే బీజేపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుతో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కును కూడా కాంగ్రెస్లో చేర్చుకున్నారు. సో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులు, వలసలు ప్రోత్సహించినటువంటి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి బీజేపీ నుండి కూడా చేర్చుకున్నారు. మామూలుగా అయితే తమ పార్టీ నుండి ఇతర పార్టీలకు వలసలు జరగటాన్ని బీజేపీ అంగీకరించదు. మిగిలినటువంటి పార్టీలు కూడా బీజేపీలో నుండే నేతలను లాక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 10 ఏళ్ల హయాంలో కేసీఆర్ ఫిరాయింపులు, వలసలన్నింటినీ కూడా టీడీపీ, కాంగ్రెస్ నుండే ప్రోత్సహించారు. కానీ బీజేపీ జోలికి ఏనాడు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కానీ కారణం ఏంటంటే, కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. అందుకే బీజేపీ మీద పెద్దగా చేరికల ఎఫెక్ట్ కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విఫలమయ్యారు. సో ఇప్పుడు ఇతర పార్టీల నుండి ప్రజాప్రతినిధులను, నేతలను బీజేపీ లాక్కుంటోందని, కానీ తమ పార్టీల నుండి ఇతర పార్టీలకి చేరినటువంటి నేతల విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. సో ఇప్పుడు చేరిన నేతలతో పాటుగా చేర్చుకున్నటువంటి పార్టీలను కూడా ముప్పు తిప్పలు పెడుతోంది. ఎలాగంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని కూడా ఇప్పటికే చాలామంది పార్టీ మారినటువంటి నేతలు ఆరోపించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆరోపణలకు కొదవలేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ కూడా 10 ఏళ్లలో ఎప్పుడూ బీజేపీ జోలికి పోలేదు. అలాంటిది రేవంత్ ధైర్యంగా బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావును చేర్చుకున్నారు. అంటే ఏదో పెద్ద వ్యూహంతో ఉన్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. తొందరలోనే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాజీ ప్రజాప్రతినిధులను, ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ప్రతిపక్షాల నుంచి చేర్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాపురావు, అత్రం సక్కులను చేర్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారంటూ కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వడం, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరి కొంత బలపరుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పార్టీలకు సంబంధించినటువంటి పిట్టలను కూడా రేవంత్ రెడ్డి ఒకటే బుల్లెట్ కొడుతున్నటువంటి పరిస్థితి. సో నిజంగా భవిష్యత్తులో మరిన్ని చేరికలు కాంగ్రెస్ పార్టీలకు ఉండే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.